హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో కళాకారులకి అందరికీ కూడా శుభవార్త అండి. ఏంటంటే జూలైలో గురు పౌర్ణమి ఉంటుంది కదా, చాలామంది లేడీస్కి కానీ పిల్లలకు కానీ, మా పిల్లలు పాటలు పాడతారండి, అనమచర కీర్తనలు పాడతారు. ఎక్కడన్నా దేవస్థానంలో పాడే అవకాశం ఉంటే బాగుండు అని చెప్పని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పాడాలనుకున్నా పాడలేదు వాళ్ళు ఉంటారు, పాడాలని కోరుకున్నా భయపడే వాళ్ళు ఉంటారు. ఏం భయం లేదండి, నేనున్నాను ఒక గురువుగా. అందరినీ ఎంకరేజ్ చేస్తాను. కళకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కళాకారులుగా, నేను కూడా అదే కళారంగంలో ఉన్నా కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాను. పాడాలని కోరిక ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. మీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం మీకు ఇస్తున్నా నేను. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నెంబర్ నోట్ చేసుకోండి, 7013002752. మళ్ళీ చెప్తానమ్మా, 7013002752. ఇంకో నెంబర్ కూడా ఉంది, 9063084846. మరోసారి చెప్తారమ్మా, 9063084846. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను ఎక్కడ కలవాలి, ఏంటి, ఏ దేవస్థానం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి దాని డీటెయిల్స్ కూడా మీకు నేను తెలియజేస్తాను. కంపల్సరీగా మీ టాలెంట్ని ఆ భగవంతుడి ముందు పెట్టండి. భగవంతుడు అన్ని ఆశీస్సులు మీకు అందజేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంతగానో యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, నా అభిమానులు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఉన్నారో అందరూ కూడా నన్ను ఎంతో ఆదరిస్తున్నారండి. నా వీడియోలు చూడటం కానీ, 10 మందికి పాస్ చేయటం కానీ నిజంగా నాకు చాలా సంతోషం. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా, నాకు నన్ను అభిమానించే అభిమానులు ఇంతమంది ఉన్నారని నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అది ఎట్లా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా ఎల్కేజీలోనే ఉన్నానండి, సంగీతంలో పీజీ దాకా వెళ్ళలేదు. పీజీ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరందరూ బ్లెస్ చేస్తే తప్పకుండా వెళ్తాను. నేను ఎప్పుడూ ఎల్కేజీలోనే ఉంటానండి. ఎందుకంటే నాకు ఎన్నో నేర్చుకోవాలని కోరుకుంది, ఎంతో నేర్చుకోవాలి. అది నేర్చుకున్నవన్నీ పిల్లలకి చెప్పుకోవాలి, వాళ్ళని తయారు చేయాలనే సంకల్పం నాది. అందుకనే నేను ఎప్పుడు చూసినా ఎల్కేజీలో ఉన్నానని చెప్తాను. డిప్లొమాలో పీజీలు చేసేసాను, ఇవార్డులు కొట్టేసానని చెప్పని ఇలాంటి మాటలు నేను మాట్లాడలేదు. కాబట్టి నేను ఎప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ని. దయచేసి అన్నిగా భావించద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.